అందరూ బాగున్నారా? రాయలసీమ వాళ్ళు చేసే మిరపచారు అండి. మిరపచారు చాలా బాగుంటుంది. అప్పుడు లోగడైతే బాలింతలకు కూడా 3 నెలలు వచ్చేదాకా మిరపచారే చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో ఇలా తినరనుకోండి, బట్ మిరపచారు మాత్రం చాలా బాగుంటుందండి. రాయలసీమ వాళ్ళు ముఖ్యంగా తింటారు, చాలామందికి తెలియదు. కానీ ఒక్కసారి ట్రై చేయండి, దీని టేస్ట్ మామూలుగా ఉండదు. ఫస్ట్ నిప్పుల మీద ఎండుమిరపకాయ అలాగే టమాటో కూడా మంచిగా కాల్చి పెట్టుకోవాలి. అప్పుడు పైన టమాటోకి అంతా క్లీన్ చేసుకోవాలి, తొక్కలన్నీ క్లీన్ చేసుకొని మిరపకాయలు కూడా వాటిలో కడిగేసుకొని తొడాలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మనము చేతికి ఇమర్స్గా ఉండే గిన్నెలో తీసుకొని సాల్ట్ వేసుకొని మిరపకాయలన్నీ మంచిగా ఎంత వీలు పడితే అంతగా మెదిపేసుకోవాలి. మంచిగా మెదిపేయాలండి. ఆ తర్వాత బాగా మెదిగిపోయిన ఆ ఎండు మిరపకాయలలో టమోటా వేయాలి. టమోటా వేసి కొంచెం అంతా మెదిపినాక టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది నేనైతే అందరూ దాంట్లోనే చాలామంది ఎర్రగడ్డను కూడా కాల్చేసుకుంటారు, బట్ నేను ఎర్రగడ్డ వేయటం లేదు, ఎల్లుల్లిపాయ వేస్తున్నా. సూపర్ టేస్ట్ అండి. ఎర్రగడ్డ వేయకపోయినా పర్లేదు, ఖచ్చితంగా ఎల్లుల్లిపాయ అయితే వేయండి, సూపర్గా ఉంటుంది. టమాటకాయ మెదిపాక సాల్ట్ తక్కువ అనిపించింది, మరి కొద్దిగా యాడ్ చేసి మన చేతికి ఎంత వీలు పడితే అంతగా మంతగా నలిపేయండి. ఎందుకంటే అప్పుడు తొక్కలుగా నలిచేవాళ్ళు మిరపతప్పట్లు, ఇప్పుడు అలా ఉంటే తినరు కాబట్టి మెత్తగా నిలిపేసుకొని ఇప్పుడు ఫైనలీ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం మనతో గిల్లుతూ ఎల్లుల్లిపాయలు గర్భాలన్నీ చేసుకుందాం దీంట్లో. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వేడి అన్నం లెగ్గిన ఇవి వేసుకొని కొంచెం అంతా నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. రాగి ముద్దలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది, చెప్పక్కర్లేదు. ఇదేనండి రాయలసీమ వాళ్ళు తినే నలుపుడు కారం అంటారు, మిరపచారు అంటారు. కొన్ని దిక్కులైతే పచ్చి పులుసు అంటారు. పచ్చి పులుసు అంటే ఏంటో అనుకున్నా, ఇదేనండి మేము కలిసే మిరపకాయ చారే. కానీ మేము మాత్రం ఖచ్చితంగా మిరపకాయ చారు అంటాం. టేస్ట్ చేశాను, అదిరిపోయింది, సూపర్గా ఉందనుకోండి. ఒక్కసారి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఈ టేస్ట్ మర్చిపోలేం. సబ్స్క్రైబ్